హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఏజే న్యూస్. తనకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ ఓ వీఆర్ఓ ఎంఆర్ఓను బంధించిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో జరిగింది. ఘంటసాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మల్లీశ్వరి అనే మహిళ వీఆర్ఓగా పనిచేస్తుంది. అయితే విధుల కోసం ఆఫీస్కు వచ్చిన మల్లీశ్వరి ఏకంగా ఎంఆర్ఓను బంధించింది. ఎంఆర్ఓ లోపల ఉండగానే తహసీల్దార్ కార్యాలయం తలుపు గడియపెట్టి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ ద్వారం వద్దే బైఠాయించింది. వీఆర్ఓ నిరసనకు తోడుగా ఆమె కొడుకు పెట్రోల్ తీసుకొచ్చి పోయడం అక్కడ ఉద్రిక్తతలకు దారితీసింది. వీఆర్ఓ ఆమె కొడుకు చర్యలతో పనుల కోసం కార్యాలయానికి వచ్చిన జనం భయభ్రాంతులకు గురయ్యారు. అసలు వివరాల్లోకి వెళితే తన ప్రమేయం లేకుండానే తన పరిధిలోనికి వచ్చే పనులు ఫైళ్లను ఎంఆర్ఓ ఇతర వీఆర్ఓల సహకారంతో చేయించుకున్నారని వీఆర్ఓ మల్లీశ్వరి ఆరోపిస్తుంది. దీనిపై ప్రశ్నించినా స్పందన లేదని చెప్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు వచ్చి తనకు న్యాయం చేయాలి అంటూ మల్లీశ్వరి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఎంఆర్ఓ విజయలక్ష్మి స్పందన మరోలా ఉంది. గత ఎంఆర్ఓకి వీఆర్ఓ మల్లీశ్వరి గొడవలు ఉన్నాయి అని ఎంఆర్ఓ విజయలక్ష్మి చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాగమల్లేశ్వరి అండి, ఇవి విఆర్ఓ 3 ఊళ్ళకి ఇవి విఆర్ఓ చేస్తున్నారు. గత సంవత్సరంన్నర నుంచి కూడా ఈ ఆఫీస్లోనే ఆవిడతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత ఎంఆర్ఓ గారు ఆవిడకి సంబంధించిన ఫైల్స్ అవి కూడా ఆవిడకి తెలియకుండా మిగతా విఆర్ఓలకి ఇచ్చేసి చేంజ్ చేసుకున్నారు, నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా అనే ఆరోపణ ఆవిడది. తర్వాత గతంలో కూడా వీళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. మిమ్మల్ని ఇబ్బంది ఇచ్చారంటున్నారు అదంతవరకు అది ఈ రోజు అంటే ఆర్టీఓ గారు లెటర్ రాశారు, కలెక్టర్ గారికి ఈవిడ మీద రిపోర్ట్ రాశారు. ఈవిడ విలేజ్ నుంచి పంపిస్తే కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, విలేజ్ అంతా కూడా చాలా ఇదిగా ఉందని అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. గ్రామ ప్రజలు, విఆర్ఓస్, స్టాఫ్ అందరూ కూడా ఈవిడ గురించి ఆవిడని ఇక్కడి నుంచి మనం ఈవిడ విలేజ్ నుంచి తెప్పించేస్తే ప్రాబ్లం ఉండదు అని ఆవిడ రాశారు. అది నాకు తెలియదు, ఇంకా టపాల్లోనే ఉంది. ఈ అమ్మాయి వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు, చూసింది, వెంటనే డైరెక్ట్ లోపలికి వచ్చేసింది. అప్పుడే విఆర్ఓ గారు ఉన్నారు పైన ఎదురుగుండా, అంతే తలుపు వేసి విఆర్ఓ మీద కేకలు, చెప్పు తీసి కొడతాను నిన్ను అని చెప్పేసి. నేను తలుపు తీయమ్మా తర్వాత మాట్లాడదామంటే నేను తలుపు తీయను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడడం మొదలెట్టింది. తర్వాత 10 నిమిషాల్లో తలుపు తీసింది. తర్వాత ఈ లోపల వాళ్ళ అబ్బాయి ఉన్నారు బయట, ఆ అబ్బాయిగా కిరోసిన్ పెట్రోల్ చిన్న బాటిల్ తీసుకొచ్చి గుమ్మం ముందు అది జిమ్మేసి సూసైడ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి అక్కడ కూర్చొని ఉన్నారు. తర్వాత ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళు వచ్చారు. మీరు ఎలక్షన్కి? నేను ఓన్లీ ఎలక్షన్ పర్పస్ మీద వచ్చాను. 5 నెలలు అయింది నేను వచ్చింది. 5 నెలల్లో ఆఫీసులో ఏ విఆర్ఓ కూడా ప్రాపర్ ఛానల్ గానే వెళ్ళారు, కానీ ఛానల్ చెప్పి ఎవరో వెళ్ళలేదు. ఛానల్ చెప్తే కదా నేను పని చేయను. కింద నుంచి పైదాకా సంతకాలు ఉంటేనే నేను ఏ ఫైల్ అన్నా సంతకం పెడతాను. అది నాకు ముందు నుంచి ఉన్న అలవాటు. రేప్ కేసులు పెడుతున్నారు అమ్మాయిలతో, పోలీసులు కూడా సాక్ష్యాలు. బాబు నేను ఎస్సీ మహిళలు, నేను బతకలేను బాబు, నేను ఇక్కడే చచ్చిపోతా. దేవస్థానం భూములేండి 500 ఎకరాలు 666 ఎకరాలు 4 సెంట్లు భూమి, దేవస్థానం భూములు శ్రీకాకుళం. 500 ఎకరాలు 666 ఎకరాలు 4 సెంట్లు దేవస్థానం భూమి. ఆ దేవస్థానం భూములందరికీ రైతుల పేరు మీద పాస్బుక్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ఎంఆర్ఓ నాకు మీతో సంబంధం లేదు సార్. నేను ఇన్ని సంవత్సరాలు ఏ రోజు పోలీస్ స్టేషన్ కూడా రాలేదు. నా కొడుకు మీద రేప్ కేసు పెట్టి ఎస్సీ గారు లోపల తీసుకెళ్లాడు. రాజకీయ పార్టీకి ఫోన్ చేశారు కాబట్టి వదిలేశారు, లేకపోతే నా కొడుకుని తీసుకెళ్లి అక్కడ పెట్టేవాళ్ళు. ఎరా ఊరే పద్ధతి కూడా లేదు పోలీస్ స్టేషన్. ఎరా ఊరే ఇట్రారా